హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రియరాజ్ని. అందరు ఎలా ఉన్నారండి? సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే సండే అనమాట. సో మార్నింగ్ లేవగానే నేను బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నా. చపాతీ పిండి తడిపేసి పెట్టాను అనమాట. సో మా పిల్లలకి ఇలా చపాతీ మామిడి పండు రసం అంటే చాలా ఇష్టం. ఇక్కడ కర్ణాటక సైడ్ అలానే తింటారనమాట, చపాతీ మామిడి పండు రసము. సో నేను ఇవి మొత్తం ఇలా పిండేసి దాని రసం తీసేసాను అనమాట. సో మిక్సీలో కూడా వేసేస్తారు, బట్ మా హస్బెండ్కి మిక్సీలో వేస్తే నచ్చదనమాట. సో ఇలా స్మాషర్తో ఇలా చేయాలన్నమాట. సో నేను అలానే చేస్తున్నా, కానీ ఇవేమి ఎక్కువ స్వీట్ లేవు. ఇప్పుడు మామిడి పండ్లు ఎక్కువ స్వీట్ రావట్లేదు అనుకుంటున్నా. పోయిన ఇయర్ చాలా స్వీట్ ఉండే, బట్ ఈ ఇయర్ మాత్రం నాకేమో స్వీట్ అంతా లేదనిపిస్తున్నాయి. సో నేను కొద్దిగా షుగర్ కూడా వేసుకున్నా దీంట్లో. చూడండి, ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. 2 చపాతీ మరి మామిడి పండు రసము. మా పిల్లలు కూడా తినేసారనమాట. సో వాళ్ళు తిన్న తర్వాత నేను తింటా. ఇప్పుడు వాళ్ళు ఆడుకుంటున్నారు చూడండి. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేశానమాట. ఏం లేదు, వెజిటేబుల్ రైస్ చేశాను. అది తిన్న తర్వాత ఈవినింగ్ ఇక్కడ కిడ్స్ అడ్డా అని ఉంటుంది మా ఇంటి దగ్గర. సో అక్కడికి వెళ్ళాను పిల్లలు తీసుకొని. అప్పుడప్పుడు తీసుకెళ్తుంటా అనమాట ఇలా ఇక్కడికి. సో ఇక్కడ 320నో 350నో ఉంది అనమాట. మా హస్బెండ్ పే చేశారు. తర్వాత వాళ్ళు బ్యాండ్ ఇస్తారనమాట. ఇలా అక్కడ ఫిష్ అక్వేరియం చూసి మా పిల్లలు ఫుల్ హ్యాపీ అవుతున్నారు. చూడండి ఎలా ఉరుకుతున్నారో. సో చాలా అంటే చాలా ఇష్టం వాళ్ళకి ఇలా ఉండాలని. మా అబ్బాయికి అయితే, శ్లోకుకి అయితే చాలా ఇష్టం ఇలా ఉండాలని. వాడు ఇంటికి కూడా రాడు, ఇలా ఉంటే అస్సలు రాడు, ఏడుస్తాడు. కానీ నేను బలవంతంగా తీసుకురావాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైనా తీసుకెళ్ళాలి కదా పిల్లల్ని. వాళ్ళు ఏడుస్తారని మనం తీసుకెళ్ళకుండా ఉండలేం కదా. సో అప్పుడప్పుడు తీసుకెళ్తుంటా అనమాట. అక్కడ సాక్సెస్ వేసుకోవాలన్నమాట పిల్లలు, ఎందుకంటే ఏమైనా పడి ఉంటే కుచ్చుకుంటుంది అన్నమాట. అందుకనే వేసుకోవాలని చెప్తారు. తర్వాత అక్కడ స్నాక్స్ దొరుకుతుంది, జ్యూసెస్, శాండ్విచ్ అవి తీసుకున్నాము. మేము తిన్నామన్నమాట. తినిన తర్వాత మేము డిన్నర్కి వెళ్ళాము. నేను నైట్ ఏం చేయలేదు వంట అని, డిన్నర్కి అక్కడికే వెళ్ళాము. మా అబ్బాయి చూడండి ఎలా చెప్తున్నారు. సో మేము ఇక్కడ చికెన్ లాలీపాప్ ఆర్డర్ చేసాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే, చాలా బాగుండే. తర్వాత వాటర్ మిలన్ జ్యూస్ ఆర్డర్ చేసాం, కానీ నాకు అదేమో సోడా లాగా అనిపించింది. మా పిల్లలకి ఆర్డర్ చేస్తే ఇవ్వలేదు నా పిల్లలకి. సో ఇక్కడ ఒకటి మటన్ బిర్యానీ, ఒకటి చికెన్ బిర్యానీ. ఇది చికెన్ బిర్యానీ అనమాట. సో ఇంకొకటి మటన్ బిర్యానీ అనమాట. బట్ నాకు మా హస్బెండ్కి నచ్చింది అయితే మటన్ బిర్యానీ నచ్చిందండి. చికెన్ బిర్యానీలో అదేమో మసాలా తగ్గింది అనుకుంటున్నా. మటన్ బిర్యానీ అయితే చాలా బాగుండే. మేము మటన్ బిర్యానీ ఎప్పుడు టేస్ట్ చేయలే హోటల్లో, బట్ ఫస్ట్ టైం ట్రై చేసిన. బాగుండే మటన్ బిర్యానీ చికెన్ కన్నా. మా పిల్లలు కూడా తినేసారనమాట. సో మా అబ్బాయి జ్యూస్ కావాలి అంటుండే, బట్ నాకు అది సోడా అనిపిస్తుండే. సో అందుకే ఇవ్వలేదు. నాకు ఇవ్వు మమ్మీ అంటుండే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.